జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మనిషి అన్నాక వయసు పెరిగే కొద్దీ విలువలు కూడా పెరగాల. కానీ కొంతమంది ఉంటారు, కానీ వాళ్ళు ఎంత వయసు పెరిగినా కూడా చెప్పాలంటే రోజు రోజుకి ఇంకా దిగజారిపోతూ ఉంటారు. విలువలు మాత్రం ఏ మాత్రం పాటించరో, వాటిని అసలు పట్టించుకోరు. ఇంతసేపటికి వాళ్ళ స్వార్థం తప్ప రెండో ఆలోచనే ఉండదు. అందుకు సంబంధించిన న్యూసే ఇది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంబాల్ పట్టణంలో గల అక్రమ కట్టడమైనటువంటి జామా మసీదు విషయంలో తలెత్తిన వివాదం అల్లర్ల గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం. 1300వ శతాబ్దంలోనే అప్పటి మన చక్రవర్తులు ఈ సంబాల పట్టణంలో హరిహర మహల్ అనే గొప్ప దేవాలయాన్ని అయితే నిర్మించారు. అయితే అప్పట్లోనే మన దేశాన్ని ఆక్రమించేటువంటి మత ఛాందసవాద మొఘల్ చక్రవర్తి అయినటువంటి బాబర్ మన ఉత్తరప్రదేశ్ను పరిపాలించినాడు. ఆ సమయంలోనే అంటే 1520వ సంవత్సరంలోనే ఈ దురాక్రమణదారుడైనటువంటి బాబరు ఉత్తరప్రదేశ్లోని సంబాల్ పట్టణంలో ఉన్నటువంటి మన హరిహర మహల్ను పడగొట్టి ఆ దేవాలయం యొక్క గోడల మీదనే, ఆ పునాదుల మీదనే ఈ జామా మసీదుని అయితే నిర్మించాడు. ఆ మసీదు పేరే సంబాల్ జామా మసీదుగా ఇప్పుడు పిలుస్తున్నారు. అయితే ఈ సంబాల్ జామా మసీదు అనేది ఒక మసీదు కాదని, అది ఒక పవిత్రమైనటువంటి ఒక దేవాలయం అని, దానిని అప్పటి దురాక్రమణదారుడైనటువంటి మొఘల్ చక్రవర్తి ఈ హరిహర మహల్ను పడగొట్టించి దాని గోడలపైనే ఈ మసీదును నిర్మించాడని సుప్రసిద్ధ సుప్రీంకోర్టు న్యాయవాది అయినటువంటి విష్ణు శంకర్ జైను, అదేవిధంగా కొన్ని హిందూ సంస్థలు కలిసి సంబాల్ జిల్లా కోర్టులో కేసు వేశారు. తర్వాత సంబాల్ జామా మసీదులో ఆర్కియాలజీ డిపార్ట్మెంటు సర్వే నిర్వహించాలని చెప్పేసి కోర్టు అయితే ఒక స్పష్టమైన తీర్పును అయితే ఇచ్చింది. ఏది ఇదంతా చట్టరీత్యానే కదా జరుగుతుంది, ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని కాదు కదా చేస్తుంది. అయితే ఈ క్రమంలోనే మతోన్మాదులైనటువంటి జాంబీగాళ్ళు మూకుమ్మడిగా చేరి పోలీసులపైన, అదేవిధంగా అక్కడికి వచ్చేటువంటి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అధికారులపైన పెద్ద ఎత్తున రాళ్ల దాడి చేయడం, ఈ పెట్రోల్ బాంబులు విసరడం, పోలీస్ జీబులను తగలబెట్టడం, ఈ కరెంట్ కట్ చేయడం వంటి అసాంఘిక కార్యకలాపాలకైతే తెరదీసినప్పటికి కూడా ఉత్తరప్రదేశ్ పోలీసులు అలాగే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న ఆదివారం రోజు మొత్తానికి పూర్తి స్థాయిలో సర్వే చేపట్టి అక్కడ ఉన్నటువంటి హిందూ దేవీ దేవతల విగ్రహాలు, హిందూ చిహ్నాలను, రాజముద్రలను, ఈ ఫోటోలు, వీడియోలు అన్నీ తీసుకొని సమగ్రంగా ఒక రిపోర్ట్ అయితే వాళ్ళు రెడీ చేసుకున్నారు. ఇక అసలు విషయానికి వద్దాం. ఇప్పుడు ఈ విషయం పైన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, వాయనాడు ఎంపీగా గెలిచినటువంటి ప్రియాంక గాంధీ చాలా ఓవర్గా అయితే రియాక్ట్ అయింది. ఈ ఘటనలో జాంబీగాళ్లకు వంత పాడుతున్నట్టుగానే చెప్పాలంటే వంత పాడింది. ఏ మాత్రం నిజానిజాలు తెలుసుకోకుండానే, వాస్తవాలను కనీసం పరిశీలించకుండానే యూపీ సర్కార్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు అయితే చేసింది. ఎలాంటి విచారణ లేకుండానే అధికారులు హడావిడిగా ఏ విధంగా సర్వే చేపట్టినారంటూ కనీస అవగాహన కూడా లేకుండా తలతెక్క ప్రశ్నలన్నీ వేసింది. అమ్మా తల్లి, మహాతల్లి, నీకు గనక సమయం ఉంటే, నీకు టైం ఉంటే కనీసం ఆ ఫోటోలు ఉంటాయి కదా, బయట నుంచి ఉండే ఫోటోలు, ఆ ఫోటోలైనా నువ్వు తెప్పించుకొని చూడు, నీకు కనీసం ఒక క్లారిటీ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. కానీ అదేందన్నట్టు ఎంతసేపటికి మేము అనుకునేదే కరెక్టు, మేము పోయే దారే కరెక్టు, మేము ఎవరికి సపోర్ట్ చేస్తున్నామో, వాళ్ళు తప్పులు చేసినా, వాళ్ళు ఏం చేసినా కూడా మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం అన్నట్టు ఈ మారి మాట్లాడడం ఇది భావ్యం కాదు. అవునా కదా? మీరు చెప్పండి, మీరు ఆలోచించండి, ఇది ఎంత మాత్రం కరెక్టో. కానీ ఈ సంబాల్లోనే జామా మసీదు సర్వేను వ్యతిరేకిస్తున్నటువంటి జాంబీల దాడిలో 4 చనిపోయినారు. ఇప్పటికీ మరో 20 మంది భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడినారు. కానీ ఈ విషయం పైన మాత్రం ఈ రాజకుటుంబానికి చెందిన రాణివారు కనీసం ప్రస్తావించలా. ఎంత దారుణం ఇది ఒకసారి ఆలోచించండి. కనీసం ఏ మాత్రం అవగాహన లేకుండా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నిందిస్తూ పైపిచ్చగా ఏంటంటే ఈ కేసునంట సుప్రీంకోర్టు ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని చెప్పి ఈవిడ గారు కోరినారు. అమ్మా తల్లి, నేను ఒక మాట అడుగుతా, ఇంతకు మించి జాన్వాపి మసీదు ఉన్నది ఏడా ఉత్తరప్రదేశ్లో? ఓకేనా? జాన్వాపి మసీదు దేశంలో అందరికీ తెలుసు, అది హిందూ దేవాలయం అని చెప్పి. దాని గురించి మరి చూద్దాం, మాట్లాడగలుగుతామేమో. మాట్లాడలేరు. మీరే కాదు, మీ పార్టీలో ఉన్నటువంటి ఎవరు కూడా మాట్లాడరు. ఎందుకంటే మీ కళ్ళకు పచ్చగా అదొక కలర్ అంటించుకొని ఉంటారు, పచ్చ కామెరలు వచ్చి మాయరా. మీకు వాళ్ళు మాత్రమే నచ్చుతారు, వాళ్ళనే ఇష్టపడతారు. వాళ్ళు తప్పు చేసినా, వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళకే మీరు సపోర్ట్ చేస్తారు. కానీ మీ దృష్టిలో హిందువులు పాపం చేసుకునే వాళ్ళు తల్లి, మీకు హిందూ సమాజం కనపడదు. హిందూ సమాజం కోల్పోతున్నటువంటి హక్కులు మీకు కనపడవు. కనీసం వీళ్ళ వైపు న్యాయంగా, అంటే కనీసం న్యాయం వైపు అయినా నిలబడదామనే ఆలోచన మీకు రాదు. మీరు మళ్ళా రాజకీయ నాయకులుగా ఉండడం, ఒక పార్టీని నడిపించడం, మిమ్మల్ని గెత్తిమాలి ప్రజలు మిమ్మల్ని గెలిపించుకోవడం, మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యి ఈ దేశానికి వ్యతిరేకంగా, ఈ దేశంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలైన హిందూ సమాజానికి వ్యతిరేకంగా మీరు ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం ఎంత దారుణమో మీరే ఒకసారి ఆలోచించుకోండి. మీరే ఆలోచించండి. న్యాయం చేయాలంటే ఎవరికి న్యాయం చేయాలా?
ఎవరికి న్యాయం చేయాలా? ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకి న్యాయం చేయాలనా? న్యాయం చేయాలని చెప్పి మాట్లాడుతున్నావే, ఎవరికి న్యాయం చేయాలా? ఆల్రెడీ అన్యాయం అయిపోతుంది హిందూ సమాజం. వాళ్ళ వైపు నిలబడాల్సింది నువ్వు. ఎవరైతే అధర్మం వైపు నిలబడి ఒకవైపు రాళ్ల దాడులు చేస్తూ ఉన్నారో, ఒకవైపు హింసను ప్రేరేపిస్తా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారో వాళ్ళకు అంతగా మాట్లాడడం అనేది ఇది ఖచ్చితంగా మిమ్మల్ని హిందూ సమాజం మిమ్మల్ని క్షమించదు. కర్మ అయితే ఎప్పటికి కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు. అది మాత్రం మీరు మర్చిపోవద్దు. అంతే. మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.